హాయ్ అండి. నమస్తే. గోదావరి స్పెషల్ ఇలస కర్రీ అండి. ఇలస పులుసు అంటే మనకు ఆంధ్ర వాళ్ళకి బాగా క్రేజీ కదా! ఒక సామెత ఉంటది. పుస్తులన్నా అమ్మి పులస కూర తినాలి. అది ఎట్లా చేయాలో ఈరోజు చెప్తాను. నా స్టైల్‌లో చేసి చూడండి. ఈరోజు మనం ఇలసల పులుసు ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, బెండకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఫిష్ పట్టించడానికండి మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, వాటర్ వేసుకొని కొంచెం థిక్ పేస్ట్లా చేసుకొని ఫిష్కి పట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మసాలా అంతా ఫిష్కి పడుతుంది. ఇది నేను సెకండ్ టైం ఇక్కడికి వచ్చాక వండడం. మనకి ఆంధ్రాలో అయితే బాగా ఫేమస్ కదండి. గోదావరికి ఎదురెది వస్తుంది అంటారు. ఇట్లా పట్టించి సైడ్కి పెట్టుకోవాలండి. చింతపండు పులుసు కావాలి. చింతపండు ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇలా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కావాలి. కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి మిక్సీ పెట్టుకోవాలండి. టమాటా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కూర వేస్తున్నాను. మెంతులు కంపల్సరీ అండి. ఫిష్ కర్రీలో టేస్ట్ బాగా వస్తుంది. మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ అండి, టమాటా కూడా పేస్ట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఫిష్ ముక్కలు ఇందులో పెట్టి చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. కొంచెం ముక్క ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలస పులుసులో బెండకాయ కంపల్సరీ అండి. మనకి ముక్క ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, కాకపోతే టేస్ట్ బాగా వస్తుంది. బెండకాయ, కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి. ఏ పులుసులో కన్నా కూడా బెండకాయ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఎట్లా ఉందో చెప్పండి వండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి. ఇలసల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. వేడి వేడి అన్నంలో ఇలస పులుసు అండి.